డే 1 మౌంట్ ఒమ్రో. రండి మీ అందరికీ మౌంట్ ఒమ్రో చూపిస్తాను. సో మౌంట్ ఒమ్రో పైకి వెళ్ళాలంటే ఇలా ఈ లిఫ్ట్ యూజ్ చేసి వెళ్ళాలి. పైన కంప్లీట్ ఒక 1 కిలోమీటర్ హైక్ ఉంటుంది. సో అన్ఫార్చునేట్లీ పైకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ రోజు క్లౌడీ వెదర్. బట్ స్టిల్ ఆ క్లౌడీ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఆ కూల్ బ్రీజ్ని, క్లౌడ్స్లో నడపడాన్ని, చల్లగాలిని చాలా 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 ఎంజాయ్ చేశాను. ఆ ఫీలింగ్ అస్సలు చెప్పలేను. చాలా అంటే చాలా బాగుంది. సో అలా ఎంజాయ్ చేస్తూ అలా పైన చుట్టూ 1 కిలోమీటర్ హైక్ ఉంటుంది అండ్ మధ్యలో క్రేటర్ ఉంటుంది. అలా హైక్ చేస్తుంటే మధ్యలో ఇలా చిన్న చిన్న బుద్ధుడి విగ్రహాలు కనిపించాయి. ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే క్రేటర్. ఇది మొత్తం మబ్బులతో కప్పేసింది. సో క్రేటర్ అంత క్లియర్గా లేదు అని కొంచెం డిసప్పాయింట్ అయ్యి ముందుకు ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేశాం. అలా ముందుకు వెళ్తూ 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 ఉంటే చల్లగాలిలో కొంతసేపు గ్రీనరీతో ఆడుకోవాలనిపించింది. అలా ఆడుకుని ఇంకొంచెం ముందుకెళ్తే లక్కీలీ క్లౌడ్స్ కొంచెం కొంచెంగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యి క్రేటర్ క్లియర్గా కనిపించింది. అలా హ్యాపీగా ఫీల్ అయ్యి కంప్లీట్ 1 కిలోమీటర్ ఎంజాయ్ చేసి ఫైనలీ కూల్ బ్రీజ్ని ఆ క్రేటర్ చూస్తూ ఎంజాయ్ చేసి అలా కొన్ని పిక్స్ తీసుకొని, కొన్ని కాదు చాలానే పిక్స్ దిగాను, కొన్ని ఇక్కడ పెడుతున్నాను. అలా పిక్స్ తీసుకొని ఫైనలీ ఆకలేసిందండి. ఆకలేసి ఏముంది కిందకు వచ్చేసాం. కిందకు వచ్చినప్పుడు కూడా వ్యూ చాలా 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 బాగుంది. ఆ మబ్బుల్లో నుంచి కిందకి వెళ్తుంటే అబ్బబ్బబ్బబ్బా చెప్పలేనండి, చాలా 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 బాగుంది. డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నెక్స్ట్ కింద నుంచి ఇది మౌంట్ ఒమ్రో వ్యూ. థ్యాంక్ యూ.